భక్త్యా త్వనన్యయా శక్యః అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుంచ తత్వేన ప్రవేష్టుంచ పరంతప. ఓ అర్జున, ఈ విశ్వరూపాన్ని నా మీద అనన్యమైన ఏకాగ్రమైన భక్తితో మాత్రమే తెలుసుకోగలరు. నన్నుగా చూడడానికి, యథార్థంగా తెలుసుకోవడానికి, అద్భుతమైన నా ఈ విశ్వరూపాన్ని చూడడానికి కేవలం భక్తితో మాత్రమే శక్యమవుతుంది అన్నాడు పరమాత్మ. భక్తి అంటే సకామ భక్తి, నిష్కామ భక్తి అని రెండు విధాలు. సకామ భక్తి అనేది కోరికలతో కూడినది. ఇక నిష్కామ భక్తి అంటే ఎటువంటి కోరికలు లేని భక్తి, అనన్యమైన భక్తి, ప్రాపంచిక విషయాల మీద నుంచి మనసుని మరల్చి పరమాత్మ యందు నిలిపే భక్తి. పరమాత్మ మీద ఆసక్తి, భక్తి కలిగి ఉండాలి. ఆ భక్తి చెదిరిపోకూడదు, చంచలంగా ఉండకూడదు. ఒక్క పరమాత్మ మీద తప్ప ఇతర విషయాల మీద ఆసక్తి, అనురక్తి ఉండకూడదు. పరమాత్మ జ్ఞాతుం, ద్రష్టుం, ప్రవేష్టుం అనే 3 పదాలు వాడారు. నన్ను తెలుసుకోవడానికి కానీ, నన్ను చూడడానికి కానీ, నాలో ప్రవేశించడానికి కానీ అనన్య భక్తి ఉండాలి అన్నారు. ఏకాగ్ర చిత్తం కలిగి ఉండాలి అని స్పష్టంగా తెలియజేశాడు. ఇదంతా అభ్యాసం వల్ల, ధ్యానం వల్ల కలుగుతుంది తప్ప వేరే విధంగా కలిగే వీలే లేదు. కాబట్టి కేవలం అభ్యాసం, సాధన, ధ్యానం చేతనే పరమాత్మను గురించి తెలుసుకోగలం. పరమాత్మలో లీనం కావడానికి ఇదే ఉత్తమమైన మార్గం. అప్పుడు భక్తుడికి, భగవంతుడికి భేదం ఉండదు. ఇద్దరు ఒకటే, అహం బ్రహ్మాస్మి అనే అద్వైతం అర్థమవుతుంది. వీటినే సామీప్యం అంటారు. అంటే భగవంతుడికి దగ్గరగా వెళ్ళడం. సారూప్యం అంటే తానే భగవంతుడు అనే భావన కలగడం. ఇక 3వది సాయుజ్యం, పూర్తిగా భగవంతుడిలో కలిసిపోవడం. వేదాలు, శాస్త్రాలు చదవడం వల్ల కేవలం పరమాత్మను గురించి, పరమాత్మ తత్వం గురించి తెలుసుకోవడమే పరమాత్మ జ్ఞాతుం అని అన్నారు. తర్వాత తాను ఆర్జించిన జ్ఞానం విజ్ఞానంగా మారాలి. సంపాదించిన జ్ఞానాన్ని సాధన చేయాలి. అప్పుడు పరమాత్మ యొక్క అసలు రూపాన్ని అంటే విశ్వరూపాన్ని దర్శించగలడు. దీనినే ద్రష్టుం అని చెప్పాడు. పరమాత్మ యొక్క విశ్వరూప దర్శనమైన తరువాత పరమాత్మలో ప్రవేశించాలి. దీన్నే ప్రవేష్టుం అని అన్నారు. ఇదే జీవన్ముక్తికి దశ. దీనినే మోక్షం అని కూడా అంటారు. అందరూ వేదాలు, శాస్త్రాలు చదవలేరు. అందరూ దాన ధర్మాలు, యజ్ఞ యాగాలు చేయలేరు. ఎందుకంటే అందరి వద్ద అంత ధనం ఉండదు కదా. కానీ పరమాత్మ యందు ఏకాగ్ర భక్తికి ఎటువంటి ధనం, బలం అవసరం లేదు. కాబట్టి పామరులు, చదువురాని వారు, వేదశాస్త్రాలు చదవలేని వారు, దాన ధర్మాలు కూడా చేయలేని వారు కూడా ఏకాగ్ర భక్తి కలిగి ఉంటే వారు చేసే సాధన ద్వారా పరమాత్మని తెలుసుకోవడానికి, ఆయనను చూడడానికి, ఆయనలో ప్రవేశించడానికి అర్హత లభించే అవకాశం ఉంది అని పరమాత్మ మనకు తెలియజేశాడు.